నిన్న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి మొదటి ట్రయల్ రన్ అయితే జరగడం జరిగింది. దీని తర్వాత వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసినటువంటి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను చంద్రబాబు ఆయన క్రెడిట్ కింద తీసుకుంటున్నాడని చెప్పి మాట్లాడుతా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా అంటే ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ వెనక ప్రధాన హస్తం ఎవరిది? ప్రధాన పాత్ర ఎవరిది? 2019లో చంద్రబాబు గారు ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఆ తర్వాత ఈయన మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత మరి ఇప్పుడు దాకా ఈయన నేనే దానికి కారణం అని చెప్పుకునే ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మరి దాన్ని కంప్లీట్ చేయకుండా ఇప్పుడు దాకా ఏ డెవలప్మెంట్ వచ్చినా అది నా వల్లే వచ్చింది అంటున్నారు. గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క డెవలప్మెంట్ రాష్ట్రం నుంచి తరలిపోయే పరిస్థితి వచ్చింది. దాన్ని ఎలా అసలు ఎలా చెప్తున్నాడు దాని గురించి అంత హాస్యాస్పదంగా ఉంది. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే 2023 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్‌పోర్ట్ ని ఎందుకని పట్టించుకోలేదు. తీరా దిగిపోయే టైంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ని ఎందుకు నేనే శంకుస్థాపన చేశాను, నా వల్ల ఇది వస్తుందని చెప్పి ఎందుకు చెప్పుకుంటాం. ఆయనకి ఏది డెవలప్మెంట్ చేయాలనేది లేదండి. ఆయన ప్రభుత్వ భవనాలకి కలర్లు వేసుకోవటం, పరదాలు కట్టించుకోవటం, సిద్ధం అని అరవటం, ఇట్లాంటి వాటిల్లో పనుల్లో బిజీగా ఉండిపోయి ఆయన లేకపోతే క్రాప్ బ్యాచ్ ని పక్కన పెట్టుకుని అసెంబ్లీలో అందరినీ బూతులు తెట్టించడం అవి ఆ పనుల్లో బిజీ అయిపోయారు. కానీ ఆయనకి ప్రజలకు ఉపయోగపడే సేవలు చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా లేడు. సిపి కార్యకర్తలు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్‌పోర్ట్ గురించి భోగాపురం ఎయిర్‌పోర్ట్ అనేది పెద్ద బోగస్, కనీసం ఎర్రబస్సు కూడా లేని సిటీకి ఎయిర్‌పోర్ట్ ఎందుకు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజు మేమే తెచ్చాం, మేము ఆవాలే జరిగిందని చెప్పి ఎలా మాట్లాడుకోగలరు తన గతాన్ని మర్చిపోయి. అసలు అదే అండి, ఆయన గురించి ఏది మాట్లాడుకున్నా హాస్యాస్పదంగానే ఉంటాయి. ఇంతకుముందు దాని గురించి వ్యతిరేకించింది ఆయనే అంటాడు, మళ్ళీ అది అమ్మటే కంప్లీట్ అయిపోగానే ఇది నా వల్లే వచ్చేసిందని కటక్ మని వచ్చేసి మీడియా ముందు కూర్చొని ప్రెస్ మీట్లు పెడతాడు. మళ్ళీ మనం ఈ క్లిప్పింగ్ రెండు కలిపేసేయచ్చు, మీమర్స్ ఆడుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా కూడా గతంలో ఇలా మనం దీన్ని సపోర్ట్ చేయలేదే, వ్యతిరేకించాం, మళ్ళీ ఇది ఎలా అయిందనేది ఆయన చిన్న ఆలోచన కూడా లేకుండా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నవ్వులు పాలవటం ఆయనకి యథా మామూలు అయిపోయింది. నిన్న ఏదైతే భోగాపురం ఎయిర్‌పోర్ట్ ను ప్రజలు అంకితం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, లేదంటే మాజీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి, దీని తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా సోషల్ మీడియాలో గగ్గోలు పెడతా ఉన్నటువంటి పరిస్థితి. మేము శంకుస్థాపన చేసి మేము తీసుకొస్తే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నాడు అని చెప్పి. అసలు ఏంటి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వెనక ప్రధాన హస్తం చంద్రబాబుదా జగన్మోహన్ రెడ్డి? ఎట్టి పరిస్థితుల్లో ఈ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇది మనకి 2015లో భోగాపురం ఎయిర్‌పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదన పెడితే ఆ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ చేయడంతో ఆ పనులన్నీ అప్పటి ప్రభుత్వంలో అంటే 2014 నుంచి 19 మధ్య కాలంలో 80% పనులు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేసుకున్నారు. చేసేసి అది వద్దు అనే, అక్కడ ఎయిర్‌పోర్ట్ అనేది భోగాపురంలో ఎయిర్‌పోర్ట్ అనేది అవసరం లేదనే బల్లగుద్ది చెప్పే విధంగా దాన్ని వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఆయన క్రెడిట్లో వేసుకోవడం ఇది ఒక వింతగానే అనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఏది చూసినా కానీ మనం ప్రజల్లో కనిపించాలి, ప్రజల్లో వినిపించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి నాయకులు పూర్తి చేసిన పనులను కూడా ఆయన క్రెడిట్లో వేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ కూడా ప్రయత్నిస్తూ ఉంటది. అది అప్పుడు 2014-19 మధ్య కాలంలో 80% పూర్తి చేసుకోగా మిగిలిన 20% ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో పూర్తి చేసుకొని నిన్నగాక మొన్నే దాన్ని పూర్తి చేయడం జరిగింది. రామ్మోహన్ నాయుడు గారు ఫస్ట్ రన్ కూడా అయిపోయింది. అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తి చేయడంలో. రామ్మోహన్ నాయుడు గారు చాలా కీలక పాత్ర పోషించారు మన ఆంధ్రాకి భోగాపురం ఎయిర్‌పోర్ట్ రావడంలో కానీ ఆ పనులు త్వరగా పూర్తి చేయటంలో. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి ఆయన ఖాతాలో వేసుకొని ఎంత మభ్య పెడదామని చెప్పినా ప్రజలు వినే పరిస్థితుల్లో అయితే లేరు. దీన్ని ఒకసారి గమనించవలసిందిగా ఆంధ్ర ప్రజలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుచున్నాను. గతంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ఉద్దేశించి అసలు ఎర్రబస్సు కూడా లేని ఈ ఊరికి ఎయిర్‌పోర్ట్ ఎందుకు అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి, భోగాపురం ఎయిర్‌పోర్ట్ అంతా కూడా బోగస్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నా వల్లే అని చెప్పి మాట్లాడటం అంటే గతాన్ని అంత ఈజీగా ఎలా మర్చిపోతారు? మర్చిపోవటం లేదు. ఆయనకి అంతా ఏంటంటే మనం మళ్ళీ పరిపాలనలోకి ఎలా రావాలి, పరిపాలనలో రావడానికి ఎన్ని అబద్ధాలని చెప్తారు, ఎన్ని హత్యలైనా చేస్తారు, ఏ విధమైన అరాచకానైనా సృష్టిస్తూ ఉంటారు, రప్ప అనే డైలాగ్స్ వాడుతూ ఉంటారు. ఎవరు రప్ప చేస్తారు, అంత అవసరం ఏముంది?
మనము ఒక రాజ్యాంగబద్ధమైన దాంట్లో ఉంటున్నామా లేదంటే ఇట్లాంటి రౌడీ రాజ్యంలో ఉంటున్నామా అనేది అర్థం కావట్లేదు. ఏదైనా కూటమి నాయకులు చెప్పేది ఏంటి, చట్టపరంగా ఎవరైనా ఏదన్నా హింసలకు గురి చేస్తుంటే వాళ్ళని చట్టపరంగా శిక్షించడం జరుగుతుందని చెప్తా ఉన్నారు. అదే విధంగా చేస్తా ఉన్నారు. ఎక్కడ ఎటువంటి కక్షపూరిత కార్యక్రమాలు జరగట్లేదు. చాలా నిబద్ధతగా ముందు చూపుతో ఎటువంటి మళ్ళీ అనార్థాలు లేకుండా ఎవరైతే ప్రభుత్వాన్ని అలాగే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రజల మీద, నాయకులు, అధికారుల మీద ఎటువంటి అయితే అరాచకాలు వైసీపీ ప్రభుత్వంలో సృష్టించారో వాళ్ళనే శిక్షించడం, చట్టపరంగా శిక్షించడం జరుగుతూ ఉంది. దాన్ని మనం అందరం గమనించాలి. ఏం జరుగుతుంది ఏంటనేది. జగన్మోహన్ రెడ్డి గారు తనకి అనుకూలంగా ఉండటానికి అబద్ధాన్ని నిజం చేస్తారు, నిజాన్ని అబద్ధం చేస్తారు. ఆయన వ్యతిరేకించిన దాన్ని ఇప్పుడు సమర్థిస్తారు, అవసరమైతే ఆయన సమర్థించిన దాన్ని ఇప్పుడు వ్యతిరేకిస్తూ ఉంటారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ను ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అంకితం చేసినటువంటి పరిస్థితులు చూసాం. అంటే దీని తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కట్టాడు భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? నిజంగా జగన్మోహన్ రెడ్డి చొరవతో భోగాపురం ఎయిర్పోర్ట్ జరిగిందంటారా? అసలు ముందుగా భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవటం రాష్ట్ర ప్రజలకి ఎంతో ఉపయోగకరం. అది కూటమి నాయకుల కృషి వల్ల వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పే చాలా వింతగా ఉంది ఆయన వాదన. ఆయన ఇంతకు ముందు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014-19 టైంలో మనం చాలా వీడియోలు చూసాం. అసలు ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరమా, అసలు నేను అధికారంలోకి వచ్చినాక ఈ భూములన్నీ లాక్కుని మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తాను, వైజాగ్ లోనే ఈగలు తోలుకుంటారు, భోగాపురంలో ఏం చేయాలి అని ఇట్లాంటి వ్యంగ్యమైన చెప్పి అసలు అభివృద్ధి చేయడానికి వచ్చే వాళ్ళని భయపెట్టేటట్టు మాట్లాడాడు. అసలు భోగాపురం అనే ఎయిర్పోర్టే ఏదో పెద్ద స్కామ్ అన్నట్టు మాట్లాడాడు. సో ఎట్లాగో చంద్రబాబు నాయుడు గారు 2016లో పైన కేంద్రంతో మాట్లాడి, మంత్రులతో మాట్లాడి శంకుస్థాపన చేసి పనులు స్టార్ట్ చేశారు. 2019కి సుమారు 60-70% పనులు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ పనులు ఆపేశాడు. ఇట్టు నిలువన ఆపేశాడు. ఆయన సంగతి తెలిసిందేగా. అసలు అభివృద్ధి అనేదే మొత్తం ఆపేశాడు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందనే కారణంతో ఆపేశాడు. మళ్ళీ అర్ధాంతరంగా 2000 ఎలక్షన్ల ముందు ఆయనకి ఏమైందో ఏమో తెలియదు, 2023లో మళ్ళీ ఒకసారి శంకుస్థాపనని జరిగిపోయిన 60% జరిగిపోయిందని మళ్ళీ శంకుస్థాపనని ఒక రాయేశాడు ఆయన బొమ్మ వేసుకుని. అక్కడి నుంచి మళ్ళీ దాన్ని ఏం పట్టించుకోవాలి. ఆయన రాయేశాడు, వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం పట్టించుకోవాలి. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మిగతా 40-50% పనులు 16 నెలల్లో మొత్తం చేసేసి మొదటి ట్రయల్ రన్ మొన్న దిగింది. అసలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎక్కడుందో కూడా ఎవరికి అర్థం కావట్లా. ఊరికే ఒక బొమ్మ వేసి ఇప్పుడు నేను కూడా ఒక బొమ్మ వేసుకుని నేను చేశానంటే అయిపోదు కదా, ఇట్లా ఉంది జగన్. అసలు ఈయన పాత్ర ఏమాత్రం లేదు దీనికి. అసలు ఇంకా ఆయనకి ఛాన్స్ ఉంటే లాస్ట్కి ఆయనకి ఏమైనా రిపోర్ట్ వచ్చిందేమో తప్ప 2023లో ఊరికే నేను ఏదో చేస్తున్నానని అభివృద్ధి కోసం రాయేయటం తప్ప ఆయన దీంట్లో చేసింది ఇసుమంతా కూడా లేదు. నాకు తెలిసి ఒక ట్రాక్టర్ ఇసుక కూడా వేసి ఉండడు ఆయన. భోగాపురం ఎయిర్పోర్ట్ వెనుక ఒక పెద్ద స్కెచ్చే ఉంది. నారా చంద్రబాబు నాయుడు ఆయన బినామీలకి, ఆయన ఒత్తాసుదారులకి, ఆయన పార్టీ నాయకులకి కట్టబెడతానికే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది పెద్ద బోగస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి పరిస్థితి. నిజంగానే చంద్రబాబు నాయుడు ఆయన బినామీలకి, ఆయన ఒత్తాసుదారులకి, ఆయన పార్టీ నాయకుల కోసం భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టారా, లేదంటే వాళ్ళకి కట్టబెట్టారా? ఇవన్నీ అసలు అర్థం లేని వాదనలు జగన్మోహన్ రెడ్డి చెప్పేది. దానికి తలా తోక ఉండదు జగన్మోహన్ రెడ్డి చెప్పే దేనికి. ఒకవేళ అదే నిజమైతే ఆయన మళ్ళీ ఎందుకు శంకుస్థాపన ఇప్పుడు నేనే ఎందుకు కట్టానని ఎందుకు చెప్తున్నాడు? ముందు కట్టిన ఎయిర్పోర్ట్ సంస్థలు వాళ్ళే కట్టుకుంటూ వచ్చారు. ఎక్కడా కూడా రూల్స్ కి ఎగైనెస్ట్ గా వాళ్ళకి ఇచ్చే, అంటే మనం ఒక కొటేషన్ రైస్ చేస్తాం కదా, దానికి ఎగైనెస్ట్ గా ఎక్కడా లేదు. మామూలుగా ఇండియాలో కానీ ప్రపంచంలో జరిగే రేట్లతోనే ఇచ్చారు. ఒకవేళ అట్లా కాకుండా ఇచ్చుంటే అప్పుడు మనం అనుమానించాలి. ఇక్కడ మోసం జరిగినది ఇదేమి సీక్రెట్ గా ఒక గదిలో జరిగేది కాదు కదా, ఓపెన్ గా అందరూ తెలిసేదే. ఇవాళ రేపు అందరికి నెట్ లో దొరికేస్తున్నాయి రేట్లు ఏంటి, ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి. వాళ్ళు కూడా 303 రూపాయలు ఒక ప్యాసింజర్ కి ఇస్తానని చెప్పారు. అది ఓపెన్ గా జరిగింది ఆ సంస్థలు. దానికి కట్టుబడే మన కూటమి ప్రభుత్వం దానికి ఇచ్చింది. ఇట్లా చెప్పి 2200 ఎకరాలకి వాళ్ళు ఇచ్చే 30 లక్షల మంది ప్యాసింజర్లు ఉన్నారు. అంటే సంవత్సరానికి ఒక్కొక్కరికి 303 రూపాయలు. అట్లా చూసినా ఎకరానికి 16 లక్షలు వస్తున్నట్టే సంవత్సరానికి. ఇందులో రిటర్న్ గవర్నమెంట్ గా వస్తుంది. ఒక ఎకరం సంవత్సరానికి 16 లక్షలు సంపాదిస్తుందంటే చాలా గొప్ప విషయమే కదా. ఇక్కడ మోసం ఎక్కడ ఉంది? కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఫస్ట్ ట్రయల్ రన్ చేయడం జరిగింది. దాని తర్వాత వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన దాన్ని కూటమి ప్రభుత్వం ఏం చేసామన్నట్లుగా క్రెడిట్ లాగేసుకుంటున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయడం వల్ల ఈ రోజు పూర్తయిందా? అదేం కాదన్న, వాళ్ళు ఏది జరిగినా కానీ మా వల్లే జరిగిందని చెప్పుకుంటున్నారే తప్ప అంతమించి ఏ అభివృద్ధి కార్యక్రమం అయితే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో చేయలేదు. 2014 నుంచి 19 హయాంలో చంద్రబాబు నాయుడు
గారు శంకుస్థాపన చేసి కేంద్రం నుంచి నిధులు కూడా ఎంతో కొంత తీసుకొచ్చి అక్కడ ఉన్న రైతులకు కూడా ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇప్పించి అదైతే కొంత ముందు జరిపిన మాట వాస్తవం. కానీ ఎప్పుడైతే 2019లో టీడీపీ గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం దాని మీద చేసిన కూడా పోలేదు. కానీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు, పక్కనే వైజాగ్ ఉంది, 20 నాటికల్ మైల్స్ కూడా లేవు అనేసి అక్కడ ఉన్న రైతుల్ని రెచ్చగొట్టి అక్కడ ఏ పని జరగనీయకుండా వాళ్ళని ఏదో ఒక మాయ మాటలు చెప్పి వాళ్ళని రెచ్చగొట్టాడు. కానీ ఏ రోజు కూడా తట్టడి మట్టి కూడా వేసిన పాపానైతే జగన్మోహన్ రెడ్డి చేయలేదు. పోనీ తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా చేశాడంటే కేంద్రం నుంచి ఒప్పించి ఇంకేదైనా నిధులు తీసుకొచ్చాడంటే అది కూడా చేయలేదు. కానీ ఈ రోజు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పట్లోనే 70% 80% అయిపోయింది. దాన్ని ఈ రోజు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు విమాన శాఖ మంత్రిగా ఉండి ఎంతో కొంత నిధులు తీసుకొచ్చి మళ్ళీ దాన్ని పూర్తి చేశారు టీడీపీ గవర్నమెంట్ లో కేవలం సంవత్సరాల కాలంలో. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడు అంటే ఏది జరిగినా కానీ మేమే తీసుకొచ్చాం, చార్మినార్ కట్టింది కూడా మా నానే, లేదు కర్నూలు కొండారెడ్డి బురుజు కట్టింది మా నానే, లేకపోతే అమరావతి కట్టించింది నేనే, కియా పరిశ్రమ తీసుకొచ్చింది మా నానే అనేసి ఏదో ఒకటి వాళ్ళ సునకానందం పొందుతున్నారు తప్ప ఏ రోజు కూడా అభివృద్ధి కార్యక్రమం అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరగలేదని నేను చెప్తాను. 2016లో ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ కి 15,000 ఎకరాలతో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయటం, అప్పుడు పాదయాత్రలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ అంతా కూడా బోగస్, చంద్రబాబు నాయుడు ఆయన బినామీలకి ఆ భూమిని దారాదత్తం చేస్తా ఉన్నారు, కట్టబెడతా ఉన్నారు, దీన్ని ఎలాగైనా ఆపుతాను, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూములు ఎవరి భూములు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 2016 నుంచి 2023కి వచ్చేసరికి ఆయనే శంకుస్థాపన చేసి ఈ రోజు నేనే శంకుస్థాపన చేయడం వల్ల భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది అని చెప్పడాన్ని ఎలా చూడొచ్చు అంటే అదే అన్న నేను అంటుంది. మనోడికి ఫ్రస్ట్రేషన్, వాళ్ళ హయాంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగలేదు, కానీ ఇదైనా సరే తన క్రెడిట్ వేసుకోవాలని చూసుకుంటున్నాడు తప్ప ఏ రోజు కూడా అక్కడ కనీసం రైతులతో కూర్చోబెట్టి నీకెందుకు నేనున్నానా అనేసి వాళ్ళని రెచ్చగొట్టాడే కానీ కట్టించిన పాపానైతే పోలేదన్న. ఎంతప్పటికి ఏంటంటే అక్కసు నేను చేయలేకపోయాను వాళ్ళు చేస్తున్నారు అనే అక్కస్తోనే మాట్లాడుతున్నాడు తప్ప ఈ రోజు అయితే తను వ్యక్తిగతంగా ఈ రోజు కూడా అభివృద్ధి కార్యక్రమం అనేది చేయలేదు. ప్రధానంగా అన్న అంటే వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయడం వల్లే జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే చంద్రబాబు నాయుడు క్రెడిట్ లాగేసుకుంటున్నాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దు, ఇదంతా కూడా ఎర్ర బస్సు కూడా లేని ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన కార్యకర్తలు ఈ రోజు మేమే పూర్తి చేసుకుంటున్నామని చెప్పడం అంటే ఎలా చూడొచ్చు అంటారు? గతాన్ని ఎలా మర్చిపోతారు వీళ్ళు? అదే అంటుంది, అదేదో సినిమాలో గనక ఇట్లా కొడితే గూగుల్లో వచ్చుద్ది అని. జనాలు ఎవరు పిచ్చిగా ఏం లేరన్న. అప్పుడు ఎంత వరకు జరిగింది అనేది కూడా ఈ రోజు గూగుల్లో పెడితే చూద్ది. పైనుంచి గూగుల్ మ్యాప్ కూడా చెప్తుంది ఈ రోజు 24కు ముందు ఎలా ఉంది, అంతకు ముందు ఎలా ఉంది, ఈ రోజు సంవత్సరాల కాలంలో ఎలా జరిగింది అనేసి మనం చెప్పవసరం లేదు, గూగుల్ మ్యాపే చెప్తుంది ఈ రోజు.